హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి న్యూ ఇయర్ రోజు వీడియో అండి. నైట్ సెలబ్రేషన్స్ చేసుకొని మా అబ్బాయి మా హస్బెండ్ ఎలా నిద్రపోతున్నారో చూడండి. టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 11:30 అవుతుంది. నాకేమో ఫుడ్ జర ఆకలేస్తుంది. అప్పటికి నాకు 5 months ప్రెగ్నెంట్ అండి. సో చాలా రోజులైంది నేను వంట చేసుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తిని. కానీ మా ఆయన నైట్ డ్యూటీ చేశాడని చెప్పి నేను డిస్టర్బ్ చేయలేదు. వంట చేయి, నాకు ఆకలి వస్తుందని చెప్పి. బయట ఫుడ్ తెచ్చుకుందామంటే భయం అండి ఆ టైంలో బయట ఫుడ్ తినడానికి. సో అందుకని నాకు నేనే చేసుకుందాం అనుకున్నాను. ఫస్ట్ టైము న్యూ ఇయర్ 2024లో నిదానంగా అలవాటు చేసుకుందామని. కాకపోతే నా కష్టాలు చూడండి. 5 months ప్రెగ్నెంట్ తర్వాత కిందకి వంగి ఏమైనా తీసుకోవాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ అన్నం పెట్టుకుందామని బియ్యం తీసుకుంటున్నాను. అన్నీ కిందనే ఉన్నాయి. నేను చేయలేదు కాబట్టి వాళ్ళకి కంఫర్టబుల్గానే ఉంటుందని మా హస్బెండ్ ఏమీ మార్చలేదు. ఎక్కడ ఉన్నవి అక్కడే ఉంచారు. బియ్యం కానీ ఏమైనా పప్పు కానీ పప్పులు అన్నీ. సో ఆ టైంలో ఇంకా నేను లేపడం ఇష్టం లేక నాకు నేనే చేసుకుంటున్నాను అని వంగి కూడా ఇబ్బంది పడుతూ. ఇక్కడైతే మనం ఈ వీడియోలో వచ్చేసి నా తంటాలు ఏం పడ్డా నేను న్యూ ఇయర్ రోజు నా తంటాలు ఎలా ఉండే, నేను ఫుడ్ అలా వండుకున్నాను. అలాగే ప్యారలల్గా అన్నము, పప్పు, నెక్స్ట్ లెమన్ రైస్ ఎలా చేశాను, ఆ తర్వాత మా హస్బెండ్కి ఎలా సర్ప్రైజ్ ఇచ్చాను. సో అది ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే కంప్లీట్గా చూడండి. నా కష్టాలు మధ్య మధ్యలో చూపిస్తాను, వంగడము దిగడము అలాంటివి. ఇక్కడ పప్పు కూడా కింద ఉండే మళ్ళా వంగి తీసుకోవాల్సి వచ్చింది. అలా ఒక పొయ్యి మీద అన్నం పెట్టేసి ఇంకొక పొయ్యి మీద పప్పు చేస్తున్నానండి. సింపులేనండి పప్పు రెసిపీ, అందరు చేసుకున్నట్లే. కారం పొడి పప్పు చేసుకున్నాను, పచ్చిమిరపకాయలు కాకుండా మిరప్పొడి వేసుకొని. సో ఎందుకంటే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే ప్రెగ్నెన్సీ టైంలో. సో 5th month అప్పుడు అందుకని చెప్పేసి కారం పొడి వేసుకొని, ఇంకా నార్మల్గానే టమోటాలు, లైట్గా చింతపండు, ఉప్పు, పసుపు, కొంచెం కుక్కర్లో నుంచి వాటర్ బయటికి వచ్చి పోకుండా, గ్యాస్ మీద అంతా పడకుండా కొంచెం ఆయిల్ వేసి ఇంకా మూత పెట్టేసి అది పెట్టేశాను. సరే ఇంకా అంతలోపల ప్యారలల్గా అన్నం కూడా ఉడుకుతుంది. ఇంకా సరే లెమన్ రైస్కి ప్రిపేర్ చేసుకుందామని అన్నీ పక్కన పెట్టుకుంటున్నాను. పోపు గింజలు, లెమన్స్, అలాగే పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ అన్నీ. ఈ స్పూన్లో ఉండేది అల్లం పేస్ట్ అండి. కాకపోతే ఎల్లో కలర్ ఎందుకు ఉందంటే మేము అల్లం పేస్ట్ కొనుక్కోము. అల్లం బయట నుంచి తెచ్చుకొని మేమే మిక్సీ కొట్టుకుంటాము. కొంచెం పాడు కాకుండా లైట్గా పసుపు వేస్తాము, అది మాకు అలవాటు. అందుకని ఎల్లో కలర్లో ఉంది. అలాగే మా అమ్మ ఇంటి దగ్గర నుంచి పంపించిన నిమ్మకాయలు 2 తీసుకున్నాను, పచ్చిమిర్చి ఇవన్నీ. ఇంకా లెమన్ రైస్కి వేరే ఆప్షన్ ఉండదు కదా, ఒట్టిమిరపకాయలు లేకుంటే ఒట్టిమిరపకాయల పొడి వేయడం. అందుకని 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇక్కడ బెంగళూరులో పచ్చిమిర్చి చాలా అంటే చాలా ఘాటుగా ఉంటాయి, ఈ సన్నవి. అందుకని చెప్పేసి 2 తీసుకున్నాను. నేను ఇంకా మిక్సీ కూడా కొట్టలేదండి, 2 ఏం కొడతామని అట్లే వేసాను, పక్కన పడేసి నేనైతే తినలేదు. జస్ట్ ఫ్లేవర్ కోసం వేసాను అంతే. సో అలాగా అన్నీ చెక్క వేసేసి ఆయిల్లో, దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అన్నం చల్లారి తీసి వెయిట్ చేయాలన్నట్లు. సో లెమన్ రైస్ వెరీ వెరీ సింపుల్ అండి. నాకు ఇప్పుడు ప్యారలల్గా పప్పు కూడా అవుతుంది. సో ఇంకొక పక్కన చూసారంటే పప్పులోకి తర్వాత కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, గంట కింద పడిపోయింది. దానికి కూడా ఒక స్ట్రగుల్, మళ్ళీ వంగి తీసుకోవడం అవన్నీ. కాకపోతే నేను తీసుకోలేదు, ఇంకొక గంట పెట్టి చేసుకుంటున్నాను. తర్వాత మా హస్బెండ్ హెల్ప్ తీసుకుందామని అన్నిసార్లు వంగడం ఎందుకని కొంచెం భయం అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకా పప్పు వచ్చేసి గుత్తి పెట్టి అనుకుతున్నాను. ఇక్కడ వచ్చేసి మా ఇంట్లో స్టీల్ గుత్తి కూడా ఉందండి. కాకపోతే నాకు ఎందుకో చెక్కదే ఇష్టము. ఊరు దగ్గర నుంచి తీసుకెళ్ళాను. మళ్ళా నీళ్ళు వంచి ఎనిపి మళ్ళీ నీళ్ళు పోసి ఎంత సోది ఎందుకని నీళ్ళలోనే ఎనిపేసాను అట్లా. దాని తర్వాత ఇంకా తర్వాత కూడా వేసేసానండి. సో దీంతో అన్నం పప్పు రెడీ అయిపోయింది. లెమన్ రైస్కి కూడా ఇంకొక పక్క పెట్టాను కదా నేను, అది కూడా రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అన్నం సలాడ్ తీసుకుంటున్నాను లెమన్ రైస్ కలుపుకోవడానికి. అలాగా డిష్లోకి అన్నం సలాడ్ తీసుకొని కలుపుకుంటే బాగుంటుంది లెమన్ రైస్. అందుకని సలాడ్ తీసే లోపల నా ఆఫీస్ వర్క్ కొంచెం చేసుకున్నాను లేండి, మెకానిక్ పని. ఇందాక వైర్స్ చూపించాను కదా అవన్నీ.
నేను ఏం వర్క్ చేస్తాను, అలాగే మా గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా కమెంట్ పెట్టండి. అలాగే మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దయచేసి మా ఛానల్ని. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అంటే ఇక్కడ కొంచెం ఫార్మల్ కుకింగే కాకుండా లైఫ్ అప్డేట్స్ కానీ అవన్నీ కూడా ఫ్యూచర్ వీడియోస్లో ఇస్తానండి. దయచేసి సపోర్ట్ చేయండి. సో ఇక్కడైతే మన ఫుడ్ అయిపోయింది, పెట్టేసుకొని నేను తింటున్నాను. అప్పటికి కూడా మా వాళ్ళు వచ్చేసి పడుకొనే ఉన్నారు. వాళ్ళని నేనేమి ఇంకా డిస్టర్బ్ చేయలేదు. అది అండి నా న్యూ ఇయర్ రోజు నేను కొత్తగా ఆఫ్టర్ 4-5 మంత్స్ స్టార్ట్ చేసి వండుకొని తిన్న మెమొరీ అన్నట్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.